బేసిక్గా మనిషి నేచర్ ఎలాగుంటుందంటే, నువ్వు ఏ పనైతే చెయ్యొద్దు అని చెప్తావో వాడు ఆ పనే చేస్తాడు. ఏదైతే మాట్లాడొద్దు అంటావో దాన్నే మాట్లాడుతాడు. ఎక్కడికైతే వెళ్ళొద్దు అని కండిషన్ పెడతావో అక్కడికే వెళ్ళి తీరుతాడు. దానివల్ల జరిగే కష్టనష్టాల సంగతి తర్వాత విషయం. ముందు చెయ్యొద్దు అన్న పనిని చేయడమే వాడి తక్షణ కర్తవ్యంగా పెట్టుకుంటాడు. ముఖ్యంగా ఇలాంటి పనులు చిన్నపిల్లలు ఎక్కువ చేస్తారు. పిల్లల్ని కనడం ఏమాత్రం పెద్ద విషయం కాదు. ఎలాంటి వాళ్ళైనా పిల్లల్ని కంటారు. కానీ పిల్లల్ని పెంచడం అనేది అందరూ చెయ్యలేని పని. అదేంటి, మేమంతా పెంచుతున్నాం కదా అని మీరనొచ్చు. పెంచడం అంటే వాళ్లకు తిండి పెట్టి షెల్టర్ ఇచ్చి స్కూల్కి పంపించడం కాదు. పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్. ఈ పెద్దవాళ్ళు తమకన్నీ తెలుసని, తామేదో పీకామని పొడిశామని పిల్లల ముందు విర్రవీగుతుంటారు. ఇలా అనుకునే వాళ్ళు ఎవరున్నా మీకు అంత సీన్ లేదనే విషయం గుర్తుంచుకోండి. మీకే కాదు, ఇక్కడ ఎవ్వడికీ కూడా అన్నీ తెలియవు. పిల్లలకు నేర్పించడం కాదు, పిల్లల్ని చూసే నేర్చుకోమంటాను నేను. పాయింట్కి వస్తే, ఏదైతే చెయ్యొద్దు అని చెప్తామో పిల్లలు దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు అని చెప్పడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చెప్పాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎవరంటే, మనసుకు సంబంధించిన అన్ని విషయాలను అధ్యయనం చేసి వాటి సమస్యలకు ట్రీట్మెంట్ను, పరిష్కారాలను అన్వేషించిన మనస్తత్వ శాస్త్రవేత్త. ఒకసారి ఫ్రాయిడ్ తన భార్య కొడుకుతో ఒక పార్కుకు వెళ్ళాడు. ఆ పార్క్ చాలా పెద్దది. ఒక బెంచి మీద కూర్చున్న ఫ్రాయిడ్, ఆయన భార్య ముచ్చట్లలో పడ్డారు. చీకటి పడుతుండడంతో తిరిగి ఇంటికి వెళ్దామనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి కనబడలేదు. ఇద్దరూ కలిసి పార్కు మొత్తం చూశారు, కానీ ఆ అబ్బాయి ఎక్కడా కనిపించలేదు. దాంతో ఫ్రాయిడ్ భార్య కంగారు పడింది. అప్పుడు ఫ్రాయిడ్ చాలా కూల్గా భార్యతో, వాడు ఎక్కడా తప్పిపోడు అని ఒక భరోసా ఇచ్చి, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పమన్నాడు. సాధారణంగా నువ్వు వాణ్ణి అన్ని విషయాల్లోనూ కంట్రోల్ చేస్తుంటావు కదా, ఇక్కడికి వెళ్ళకు, అక్కడికి వెళ్ళకు, ఈ పని చేయకు, ఆ పని చేయకు అని. అలా వాడితో ఎక్కడికైనా వెళ్ళకు అని పదే పదే చెప్పావా అని అడిగాడు. దాంతో ఫ్రాయిడ్ భార్య ఆలోచించి, ఈ పార్కులో ఒక పెద్ద లేక్ ఉంది. అది చాలా డేంజరస్ లేక్, చాలా లోతుగా కూడా ఉంటుంది. కాబట్టి ఇంకెక్కడికైనా వెళ్ళు, కానీ అక్కడికి మాత్రం వెళ్ళకు అని చెప్పాను అంది. అది విన్న ఫ్రాయిడ్, అయితే 99% వాడు అక్కడికే వెళ్ళి ఉంటాడు అని వెళ్ళి ఆ లేక్ దగ్గర చూశాడు. అన్నట్టుగానే ఫ్రాయిడ్ కొడుకు ఆ లేక్ దగ్గరే ఉన్నాడు. కాళ్ళని నీటిలో ఆడిస్తూ అక్కడున్న మెట్ల మీద కూర్చొని ఉన్నాడు. ఫ్రాయిడ్ తన కొడుకుని తీసుకొని భార్య దగ్గరికి వచ్చాడు. తన కొడుకుని చూసిన ఫ్రాయిడ్ భార్య షాక్ అయింది. మన అబ్బాయి అక్కడే ఉంటాడని అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశారు అని ఫ్రాయిడ్ని అడిగింది. దానికి ఫ్రాయిడ్ ఇలా సమాధానం ఇచ్చాడు. ఈ మనసు ఎలాంటిదంటే, ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అని చెప్తే అది ఎందుకు చేయకూడదు అని అనుకుంటుంది. ఫలానా ప్లేస్కి వెళ్ళకు అంటే అక్కడికి వెళ్ళి తీరాలని తీర్మానించుకుంటుంది. దేన్ని కంట్రోల్ చేస్తే మనిషి అదే చెయ్యాలనుకుంటాడు. మనిషి నేచర్ అది. ఈ విషయం తెలుసుకుంటే మనిషికున్న సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నాడు.